హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు గ్రాఫిక్ టర్స్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు వాసు. ఈరోజు ట్యుటోరియల్లో ఒక పేపర్లో జోయాల్కాస్ అనే యాడ్ ఉంది. ఆ యాడ్కి సంబంధించిన డిజైన్ అనేది మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా చేస్తామనేది నేర్చుకుందాం. ఎందుకంటే చాలామందికి ఒక ఐడియా అనేది ఉండదు, ఇలా చేస్తారు దీన్ని ఇలా చేస్తారు అని. దాన్ని నేర్పించడం కోసమే మనం ప్రత్యేకంగా ఈరోజు ఈ యాడ్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. దీంట్లో ఏంటిది అంటే బేసిక్గా నేను సైజ్ వచ్చేసినప్పుడు 8x12 సైజ్ అనేది తీసుకున్నాను ఇంచెస్లో. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ ఎన్ అని చెప్పేసి న్యూ లేయర్ అనేది తీసుకొని ఇంచెస్లో ఉంచుకొని 8 ఏమో విడ్త్ 12 ఏమో హైట్ ఉండేది తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 7.5 × 11 తీసుకున్నా పర్లేదు, ప్రాబ్లం ఏం లేదు. మనం ఏదో సైజ్ అనేది తప్పు కొట్టామనుకుంటా. మళ్ళీ ఒకసారి తీసుకుంటున్నాను చూడండి, కంట్రోల్ ఎన్ అని కొట్టేసి ఇటువైపు వచ్చినప్పుడు 7.5 పెట్టాను, ఇటువైపు వచ్చేసినప్పుడు 11 పెట్టాను. ఈ సైజులో మనం ఒక న్యూస్ పేపర్ సంబంధించిన యాడ్ అనేది డిజైన్ చేయబోతున్నాం. దీనిని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా చేస్తామనేది మొత్తం చూడండి. దానివల్ల ఏంటంటే మీకు ఒక క్లారిటీగా అర్థం అవడానికి అవకాశం ఉందన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసినప్పుడు ఏంటిది అంటే మనం లేయర్ ప్యాలెట్ తీసుకొని ఈ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన దాన్ని డిజైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే గ్రేడియంట్ లేయర్ అనేది తీసుకుంటున్నాను. ఈ గ్రేడియంట్ లేయర్లో నాకు నచ్చినట్టుగా అంటే ఇక్కడ మన కలర్కి అనుగుణంగా ఏం కావాలో ఆ కలర్లో ఒక గ్రేడియంట్ లేయర్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఈ వాల్యూస్ అనేవి మీరు మామూలుగా గూగుల్లో నుంచి ఎదిగినా దొరుకుతాయి అన్నమాట దీంట్లో. దెన్ ఇలా చేసుకున్న తర్వాత ఇది మనకి రేడియల్ రూపంలో కావాలి అనుకున్నాం, అంటే రౌండ్లో ఇట్లా వచ్చేటట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో వైలెట్ అనేది అవుట్ సైడ్ వచ్చి ఈ మన మెజెంటా ఇన్సైడ్ రావాలి అనుకోండి, ఇక్కడ రివర్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినా సరిపోతుంది. దెన్ ఇలా చేసిన తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్కి ఏంటిది అంటే నేను ఒక ప్యాటర్న్ అనేది క్రియేట్ చేయాలి అనుకున్నాను. ఈ ప్యాటర్న్ అనేది నేను ఎలా క్రియేట్ చేస్తానని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ టూల్ అనేది తీసుకున్నాను, షార్ట్ కట్ టీ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసినప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక డింగ్ బిట్ ఫాంట్ అనేది యూజ్ చేస్తున్నాను. చూడండి, నేను యూజ్ చేసే డింగ్ బిట్ ఫాంట్స్ అనేది ఇది అనమాట. దెన్ దీంట్లో ఒక డింగ్ బిట్ని ఎంచుకోండి, ప్రాబ్లం లేదు. అంటే మీకు నచ్చిన దాన్ని తీసుకోండి. నేను ఫర్ ఎగ్జాంపుల్గా చేస్తున్నాను. ఇది తప్పకుండా అంటే నా ట్యూటోరియల్స్ ఫాలో అయ్యే వాళ్ళు రెగ్యులర్గా ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు తప్పకుండా ప్రాక్టీస్ చేస్తారు అని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఒక వర్క్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా చేస్తారు అనేది మీకు తెలుస్తుంది అన్న ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను అనమాట. ఎందుకంటే మీకు తెలియాలి, మీరు నేర్చుకుంటారు దీని నుంచి అన్న ఉద్దేశంలోనే. ఇక్కడ చూడండి, మనకి నచ్చినటువంటి డింగ్ బిట్ అనేది యూజ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా సరే, ఇది యూజ్ చేసుకుందాం మనం, ప్రాబ్లం ఏం లేదు. జస్ట్ మీకు ఏంటంటే ఒక రఫ్ ఐడియా కోసం చూపిస్తున్నాను నేను. ఇలా చేసుకున్న తర్వాత దీంట్లో ఇంకా వేరే కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఒకవేళ ఇవన్నీ పర్ఫెక్ట్గా రావాలి అనుకున్నాం అనుకోండి, మనం ఏం చేయాలి అని అంటే ఏ నుంచి జెడ్ వరకు టైప్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో మనకి ఇవన్నీ ఎలా ఉన్నాయి ఏంటిది అనేది రావడం జరుగుతుంది అనమాట. దాంట్లో మనకి నచ్చిన దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కూడా, అట్లా కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే మన ఇష్టం అనమాట. ఈ సందర్భంలో మనకి ఎలా కావాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీన్ని ఏదో ఒకటి యూటిలైజ్ చేద్దాం అనుకున్నాను. చూడండి, ఇట్లా చూసిన దాంట్లో మీకు నచ్చింది యూటిలైజ్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. నేనైతే మనకి నచ్చిన దాంట్లో ఒకటి తీసుకుందాం. ఒక్కసారి చూస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నచ్చింది అనుకున్నాం అనుకోండి, ఇది తీసుకుంటాను నేను. దీన్ని ఏం చేస్తున్నానంటే మల్టీ కాపీ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో కాపీ చేస్తున్నాను. దీన్ని ఇంకొక 2-3 సార్లు కలిపి 2-3 సార్లు కాపీ చేసుకొని పేస్ట్ చేస్తూ ఉంటాను నేను ఇట్లా బార్గా. అంటే మన లెంత్ ఎలా కావాలి ఏంటిది అనేది. దెన్ ఇట్ ది సేమ్ టైం ఈ లీడింగ్ అనేది కూడా కొద్దిగా ఎక్కువ ఉండేలాగా ప్లాన్ చేస్తున్నా. చూడండి, నేనేం చేస్తున్నానంటే ఒక లెంత్ ఎక్కువ వచ్చేలాగా ప్లాన్ చేసా, ఎందుకంటే ఇది మనకి మొత్తం సరిపోయేలాగా ప్లాన్ చేస్తున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఎంత లెంత్ ఉందో కూడా చూసుకోండి మీరు. మామూలుగా దీన్ని టైప్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లెంత్ అనేది ఉంది, సరిపోతుంది, ప్రాబ్లం లేదు. ఒకవేళ కావాలి అని అంటే కొన్ని తగ్గించుకుందాం, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఇది హైట్లో సరిపోతే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా చేసుకున్న తర్వాత నేనేం చేస్తున్నాను అని అంటే దీనిని ఇంకో కాపీ అనేది తీసుకుంటున్నాను. ఆల్ట్ మౌస్ యొక్క రైట్ క్లిక్ సాయంతో ఇలా చేసుకొని ఈ వేలో ఉంచుకుంటున్నాను, అంటే జిగ్జాగ్గా, అంటే ఒకటి అటువైపు ఒకటి ఇటువైపు ఉండేటట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ రెండింటిని మళ్ళీ కాపీ చేసుకుంటున్నాను. ఈ రెండింటిని కలిపి ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని మౌస్ యొక్క రైట్ క్లిక్ సాయంతో డ్రాగ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లేయర్ ప్యాలెట్ అనేది ఓపెన్ చేద్దాం మనం. ఓపెన్ చేసిన తర్వాత వీటన్నిటిని సెలెక్ట్ చేసుకుందాం మళ్ళీ, అంటే ఒక్కొక్కటి చేస్తే ఎక్కువ టైం అవుతుంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మళ్ళీ సేమ్ యాజ్కి ఇలా ఉంచుకున్నాను. మళ్ళీ వీటన్నిటిని ఒకసారి సెలెక్ట్ చేసుకుందాం ఈ లేయర్ ప్యాలెట్లో. మళ్ళీ ఆల్ట్ షిఫ్ట్ మౌస్ యొక్క రైట్ క్లిక్ సాయంతో ఇట్లా మనం డ్రాగ్ చేసుకోవడం జరుగుతుంది. చూసారు ఈ విధంగా. మళ్ళీ ఇవేం చేద్దామనంటే వీటన్నిటిని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మళ్ళీ ఒకసారి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా మళ్ళీ ఒకసారి. అంటే ఇది ఒక వే ఆఫ్ ప్యాటర్న్ క్రియేషన్. ఇంకొక వేరే పద్ధతులు కూడా చేయొచ్చు. మనం నెక్స్ట్ ట్యూటోరియల్ ఎప్పుడైనా ట్రై చేసినప్పుడు వేరే విధంగా కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. దానివల్ల ఏంటిది అంటే మీకు వాట్ ఈజ్ వాట్ అనేది తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు వీటన్నిటిని కలిపి నేనేం చేస్తున్నానంటే గ్రూప్ అనేది క్రియేట్ చేయకుండా ఒక మామూలుగా కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాను. దీంట్లో
కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను దీన్ని క్రియేట్ చేయడం వల్ల ఏంటంటే ఇదంతా కూడా ఒక లేయర్ కింద ఫామ్ అయిపోయింది. అంటే ఈ టెక్స్ట్ లేయర్ అంతా కూడా ఒక లేయర్ కిందకి ఫామ్ అవుతుంది అనమాట. ఇలా లేయర్ కిందకి ఫామ్ అయిన తర్వాత ఇక్కడ చూసుకోండి ఒకసారి, మనం ఇలా లేయర్ కిందకి వచ్చేసిన తర్వాత దీని అంతటిని కూడా నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని దాని నుంచి ఈ డిజైన్ అనేది క్రియేట్ చేద్దాం. ఇలా చేసుకున్న తర్వాత దీని అంతటిని సెలెక్ట్ చేసేసుకొని మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే 90కి రొటేట్ చేస్తున్నాను. అంటే ఇట్లా టాల్లో మనకి పర్ఫెక్ట్గా అన్ని చోట్ల కనిపించేటట్టు. దెన్ ఇలా చేసిన తర్వాత నేనేం చేస్తున్నానంటే ఇక్కడ బ్లెండ్ ఆప్షన్స్లోకి వెళ్ళిపోయి ఏదో ఒక బ్లెండ్ మోడ్ అనేది చూసుకోండి. అంటే మీరు ఒకసారి అన్ని చెక్ చేసుకోండి, మీకు బెటర్ వన్గా ఏది అనిపిస్తుందో దాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే మనకి తక్కువ కనపడాలి లైట్గా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీని ఒపెసిటీ కూడా తగ్గించుకుంటున్నాను. స్పాట్ లైట్లో కొద్దిగా బెటర్గానే ఉంది. ఇట్లా మొత్తాన్ని చూసుకోండి, ఏం కాదు, ప్రాబ్లం ఏం లేదు. నాకు ఇక్కడ ఇంకా బాగా అనిపించింది. ఈ వేలో దీన్ని ఉంచుకుంటాను నేను. దెన్ ఇలా చేసిన తర్వాత మనం ఈ డిజైన్లో ఏంటిది అని అంటే మెయిన్గా ఒక షేప్ డిజైన్ అనేది క్రియేట్ చేసేసి దాని నుంచి మనం ఈ వర్క్ అనేది ఎలా చేస్తామనేది చూద్దాం. ఈ ట్యుటోరియల్ ఏంటిది అంటే కొద్దిగా లెంతీగా ఉంటుంది, ఎందుకంటే మీకు పర్ఫెక్ట్ వేలో మొత్తం క్రియేటివ్గా చెప్పాలి అన్నప్పుడు కొద్దిగా టైం అనేది పడుతుంది. తప్పకుండా ప్రతిదీ చూడండి, దానివల్ల ఏంటిది అంటే మీకు తప్పకుండా తెలుస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చేసిన తర్వాత నేనేమనుకుంటున్నానంటే ఒక షేప్ అనేది క్రియేట్ చేయాలి అనుకున్నా, ఆ షేప్ అనేది మనం ఎక్కడి నుంచి ఎక్కడికి యూటిలైజ్ చేయాలి అనుకున్నప్పుడు పర్ఫెక్ట్గా ఒక మెజర్ వేసుకొని గీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మళ్ళీ సగం గీసిన తర్వాత సరిపోలేదు అనుకో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కింద ఏంటిది అంటే ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయాలనుకున్నా, ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక 2 రెక్టాంగిల్ బాక్స్లు అనేవి తీసుకుంటున్నాను. చూసుకోండి, మన బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడానికి కింద ఒక 2 రెక్టాంగిల్స్ అనేవి తీసుకున్నా. దీని యొక్క కలర్స్ అనేవి ఇక మనం ఈ డిజైన్లో బేస్ కలర్లో ఉన్న వైలెట్ అను మెజెంటా ఉంది చూసారా, దాన్ని కానీ బ్రౌన్ని కానీ ఇట్లా చేసుకోవచ్చు అనమాట, మన ఇష్టం అది. ఇక దాన్ని ఏంటంటే మన బేస్ కలర్ని బేస్ చేసుకొని చేస్తే డిజైన్ అనేది బాగుంటుంది. దీన్ని ఇంకో కాపీ అనేది తీసుకున్నాను. ఆల్ట్తో డ్రాగ్ చేసిన తర్వాత దీనికి ఏం చేస్తున్నానంటే ఒక బ్రౌన్ కలర్ అనేది ఫిక్స్ చేశాను. ఈ విధంగా ఈ 2 కావాలి. ఇక్కడ నుంచి ఒక షేప్ అనేది మనం గీసుకోవాలి అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేనేం చేస్తున్నాను అని అంటే ఒక పెన్ టూల్ అనేది యాక్టివేట్ చేస్తున్నాను. ఇక్కడ పెన్ టూల్ అనేది యాక్టివేట్ చేసి ఇక్కడ షేప్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ గమనించండి, షేప్ అనేది తీసుకున్న తర్వాత ఒక షేప్ అనేది లైట్గా ఇలా గీస్తున్నాను. చూడండి, అంటే రఫ్గా గీయండి. మీరు ఫస్ట్ 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. మామూలుగా ఒకేసారి మనకు వస్తుంది అనేది ఏమి ఉండదు, ఎవరికి కూడా ఏమీ రాదు ఒకేసారి ఫస్ట్ సారి. కాకపోతే మనం ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఇట్లా ప్రాక్టీస్ చేసిన తర్వాత దాన్ని బట్టి తదనుగుణంగా మనం ఎలా యూజ్ చేసుకోవాలి అనుకుంటున్నామో దాన్ని అట్లా వాడుకోవడానికి వీలుంటుంది అనమాట. ఇలా చేస్తున్నప్పుడు మెజర్మెంట్స్ అనేవి కూడా కొన్ని సెట్ చేసుకోవడం మంచిది మనకి. దానివల్ల ఏంటిది అంటే ఒక క్లారిటీ అనేది కూడా వస్తుంది మనకి వర్క్లో. నేను ఏం చేస్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మెజర్ అనేది ఏర్పాటు చేసుకుంటున్నాను మిడిల్లోకి. దానివల్ల ఏంటిది అంటే మనకు ఒక డిజైన్ కరెక్ట్గా రావడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ పెన్ టూల్ అనేది తీసుకున్నాను. యాజ్ యూజువల్గా ఇక్కడ ఒక పెన్ టూల్తో ఒకటి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక దగ్గర ఒకటి క్లిక్ చేద్దాం. ఇది కొద్దిగా లెంత్ తగ్గించుకుందాం. అంటే ఇది వెంటనే రాదు, తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క షేప్ అనేది వస్తుంది అనమాట. మనం దాన్ని ప్రాక్టీస్ చేసుకున్న అనుగుణంగా మనకి వర్క్ అనేది అవుట్పుట్ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఈ వేలో ఎలా వస్తున్నది అనేది చూసుకొని ఇట్లా ఒక మెజర్మెంట్స్ అనేవి కొన్ని పెట్టుకొని ఈ స్ట్రైట్గా వచ్చిందా లేదా అనేది చూసుకోండి 1-2 సార్లు. ఫస్ట్ టైమే వెంటనే వచ్చింది అన్నది ఏమి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొద్దిగా వచ్చింది బెటర్గా. దీన్ని మనం ఇంకోసారి ప్రాక్టీస్ చేసాం అనుకోండి, ఇంకోసారి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, నేను ఏం చేస్తున్నానంటే మనం ఆల్ట్తో డ్రాగ్ చేసి కాపీ చేసుకొని దీన్ని ఏం చేస్తున్నానంటే రెండింటిని కలిపేస్తున్నాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ రెండింటిని కలిపేస్తున్నాను. చూడడానికి ఓకే, మంచి లుక్ వచ్చేసింది. కాబట్టి ఈ రెండింటిని కలిపి నేనేం చేస్తున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటిని కలిపేస్తున్నాను. కలిపేసి ఒక సమానంగా ఇట్లా కాపీ చేసుకొని ఇవి 2 కరెక్ట్గా అటాచ్ అయినాయా లేవా అనేది చూసుకోండి. పైన కూడా సమానంగా వచ్చేలాగా చూసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత నేనేం చేస్తున్నాను అంటే ఇంకో రెక్టాంగిల్ బాక్స్ కూడా ఒకటి తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ రెక్టాంగిల్ బాక్స్ ఏం చేస్తున్నాను అంటే ఈ ఎడ్జ్ టు ఈ ఎడ్జ్ వరకు చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈ రెక్టాంగిల్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ఇటువైపు మంచి కరెక్ట్గా కనెక్ట్ అయింది. అదేవిధంగా ఇటు సైడ్ విడ్త్ అనేది పెంచుకొని దీన్ని కూడా కనెక్ట్ చేసుకోండి. చూసారు, ఈ విధంగా ఇటు సైడ్ కూడా కనెక్ట్ అయింది. అట్ ది సేమ్ టైం ఇటు సైడ్ ఎన్లార్జ్ చేసుకొని కొద్దిగా కనెక్ట్ చేయండి. ఈ విధంగా చూసుకో, ఇది కొద్దిగా జాగ్రత్తగా చేయాలి. ఏంటిది అని అంటే హర్రీగా చేసామనుకోండి కరెక్ట్గా రాదు. ఈ డిజైన్స్ అనేవి కూడా ఎప్పుడైనా సరే మనం కొద్దిగా ఓపిక్గా చేస్తేనే మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసారా, పర్ఫెక్ట్గా ఒక షేప్ అనేది క్రియేట్ అయింది. ఇలా క్రియేట్ అయిన తర్వాత నేనేం చేస్తున్నానంటే ఈ లేయర్ ప్యాలెట్లోకి వెళ్ళిపోయి ఈ 3 లేయర్లని కూడా మళ్ళీ ఏం చేస్తున్నానంటే కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసేసిన తర్వాత ఇక్కడ ఏంటిది అంటే మనకి ఈ ఎక్స్ట్రా కొద్దిగా పీస్ అనేది వచ్చింది మనం ఇట్లా చేసినప్పుడు. దీన్ని ఏం చేస్తున్నానంటే ఇక్కడ లేయర్ మాస్క్ అనేది యూజ్ చేసుకొని దీన్ని ఏం చేస్తున్నానంటే తగ్గించేసుకుందాం. మనం ఈ బ్రష్ టూల్ అనేది యాక్టివేట్ చేసుకొని ఈ లేయర్ మాస్క్లో ఇది తీసేసుకుందాం. ఓన్లీ ఈ షార్ప్నెస్ వరకు ఉంటే చాలు.
అది ఈ విధంగా చేసిన తర్వాత ఒక షేప్ అనేది మనకి క్రియేట్ అవ్వడం జరిగింది. ఈ యాడ్లో ఏంటిది అంటే ఈ షేప్ అనేది చాలా ముఖ్యమైనది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని విడ్త్ పెంచాలి అన్నా కానీ ఇట్లా పెంచుకోవడానికి వీలుంటుంది, హైట్ పెంచాలి అన్నా పెంచుకోవడానికి వీలుంటుంది, మీ కన్వీనియన్సీ ప్రకారం చేసుకోవచ్చు. ఇలా ఉన్న తర్వాత మనం ఏంటిది అంటే నెక్స్ట్ దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ అనేది క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బ్రౌజింగ్లో కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అనేవి డౌన్లోడ్ చేశాను. ఈ బ్యాక్గ్రౌండ్ అనేది నేను యూటిలైజ్ చేస్తున్నాను. దీన్ని ఇక్కడ కాపీ చేస్తున్నాను, మళ్ళీ ఫోటోషాప్కి వెళ్ళిపోయి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఫస్ట్గా నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ లేయర్ మాస్క్ అనేది యాడ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ లేయర్ మాస్క్ చేసుకున్నా తర్వాత 90 degreesకి రొటేట్ చేసేసి దీన్ని ఏం చేస్తున్నానంటే కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఈ ఏరియా మొత్తం మనకు వచ్చేటట్టుగా పెట్టుకున్నాను అనమాట. చూసారా, ఇంత ఏరియా మనకి రావాలి అన్నది మన ఉద్దేశం. దెన్ ఇలా చేసిన తర్వాత నేనేం చేస్తున్నాను అని అంటే దీన్ని కొద్దిగా బ్లర్ చేసుకుందాం, ఎందుకంటే కొద్దిగా ఎక్కువ కనిపిస్తుంది. ఎట్ ది సేమ్ టైం దీంట్లో ఇట్లా మామూలుగా వెబ్సైట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. దాన్ని ఏం చేస్తున్నానంటే ఫిల్టర్స్లో బ్లర్లో గాసియన్ బ్లర్ అనేది చేసుకుంటున్నాను. కొద్దిగా వాల్యూ చేసుకోండి, ప్రాబ్లం లేదు. చేసుకున్న తర్వాత ఈ ఏరియా మనకి వైట్ అనేది కావాలి. ఇక్కడ ఏం చేస్తున్నానంటే కంట్రోల్ షిఫ్ట్ ఎన్ అనేది కొట్టి ఒక న్యూ లేయర్ అనేది తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దీన్ని మామూలుగా దీన్ని ఏం చేస్తున్నానంటే లేయర్ మాస్క్ చేసేసుకుంటున్నాను. దీంట్లో అంటే చేసుకున్న తర్వాత మనం వైట్ అనేది ఫోర్గ్రౌండ్ కలర్గా ఉంచుకొని బ్రష్ టూల్ అనేది యాక్టివేట్ చేసేసి దాన్ని ఎంత లార్జ్ కావాలో అంత లార్జ్ అనేది చేసుకుందాం ఇక్కడ. తర్వాత ఇక్కడ ఏంటంటే మామూలుగా స్మూత్ బ్రష్ తీసుకోండి, హార్డ్నెస్ ఉన్నది కాకుండా తీసుకొని ఇలా బ్రష్ చేసుకోండి. అంటే మనకు అది కొద్దిగా తక్కువ అవ్వాలి అన్నది మన కాన్సెప్ట్. యాజ్ యూజువల్గా ఇలా తక్కువ అవ్వడం జరిగింది, చూసారా ఈ విధంగా. దీన్ని ఒకవేళ కావాలి అంటే మనం కొద్దిగా ఒపేసిటీ కూడా కొద్దిగా మేనేజ్ చేసుకోవచ్చు. అట్లా ఉంచుకున్నా పర్లేదు, ప్రాబ్లం లేదు. మనం మ్యాటర్ ఇవన్నీ పెట్టినప్పుడు సెట్ అయిపోద్ది. దెన్ ఇలా చేసిన తర్వాత ఇది ఏంటది అని అంటే మనం ఈరోజు వరలక్ష్మి వ్రతం అవ్వడం వల్ల దానికి సంబంధించిన యాడ్ లాగా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఒక రౌండ్ సర్కిల్ అనేది పెట్టేసి దాంట్లో వరలక్ష్మికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మనం ఏం చేస్తున్నాం అంటే ఒక చిన్న సర్కిల్ లాంటిది ఇక్కడ వాడుతున్నాను దీంట్లో. దీన్ని వచ్చేసి ఇక్కడ కాపీ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి ఏ సైజులో ఉండాలి ఏంటిది అనేది ముందే మీరు సెట్ చేసుకోవాలి, తర్వాత మళ్ళీ ఇబ్బంది పడకుండా. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనుకున్నా అంటే ఈ సైజు ఓకే అనుకున్నా, దీనికి ఓకే అనుకున్న తర్వాత దీంట్లో ఏం చేస్తున్నానంటే ఇదేమో అవుట్ సైడ్ ఉంటుంది అనమాట. ఈ అవుట్ సైడ్ ఉన్న దానికి నేనేం చేస్తున్నాను అని అంటే యాజ్ యూజువల్గా ఒక ఎలిప్స్ టూల్ అనేది తీసుకొని ఒక ఎలిప్స్ అనేది గీస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఎలిప్స్ గీయాలనుకున్నప్పుడు ఇలా గీసేసుకొని మనం ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే స్టార్టింగ్ ఇలా గీయాలి. గీసిన తర్వాత మనం షిఫ్ట్ ఆల్ట్ పట్టుకున్నాం అనుకోండి, మధ్యలో నుంచి ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇట్లా చూసుకోండి, మీకు ఎట్లా కన్వీనియన్సీ ఉంటే అట్లా చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. నేను నార్మల్గా చెప్తున్నాను. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత దీని ఏం చేస్తామనంటే మిడిల్లో పెట్టుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ రెండింటిని కూడా ఒకసారి మిడిల్లో పెట్టుకుంటున్నాను నేను డాక్యుమెంట్కి. పెట్టుకున్న తర్వాత దీన్ని కొద్దిగా తగ్గించుకుందాం, పెంచుకుందాం, ఇవన్నీ ఇక్కడ నుంచి చేసేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, అయితే ఇది కరెక్ట్గా సరిపోయినట్టుగా ఉంది. దెన్ దీని యొక్క గ్రేడియంట్ అనేది నేను వేరే కలర్కి మార్చుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మనకేంటిది అని అంటే రెడ్ కలర్ అంటే బ్రౌన్ కలర్కి దగ్గరగా ఉండేలాగా ప్లాన్ చేద్దాం ఈ డిజైన్ అనేది. జోయల్కోస్ వాళ్ళు ఏంటి అని అంటే వాళ్ళ లోగో ప్రకారం అలా చేసుకుంటారు వాళ్ళు. కాబట్టి మనం ఏంటిది అని అంటే రఫ్గా అంటే ఈ ఉద్దేశం ఏంటిది అని అంటే మన ఉద్దేశం మెయిన్గా అసలు ఈ కార్పొరేట్లో ఉన్నటువంటి ఈ పేపర్ యాడ్లన్నీ మనం ఫోటోషాప్ అనే సాఫ్ట్వేర్లో ఒకవేళ చేస్తే ఎలా చేస్తాము అనేది తెలియజేయడమే మన యొక్క ఉద్దేశం అనమాట. దెన్ ఇలా చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తున్నానంటే రేడియల్ అనేది పెట్టుకుందాం. ఇక్కడ మామూలుగా ఇక్కడ డబుల్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ దీనికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ రేడియల్ ఆప్షన్ అనేది పెడదాం. రేడియల్ పెట్టాం అనుకోండి మిడిల్లోంచి ఇలా బయటికి రావడం జరుగుతుంది అనమాట. దెన్ ఇలా ఓకే అనుకున్నాను నేను దీన్ని. దెన్ ఇలా చేసేసిన తర్వాత నెక్స్ట్ వన్ ఏంటిది అని అంటే దీంట్లో మనం ఒక మ్యాటర్ అనేది టైప్ చేయాలి. అదేంటిది అంటే బేసిక్గా ఒక వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. మనం ఇక్కడ అది పాస్ చేద్దాం సేమ్ యాజ్గా. దాంట్లో ఏమీ లేదు, వరలక్ష్మి వ్రతం అని ఉంటుంది, అదొకటే ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ యాపీ వరలక్ష్మి వ్రతం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. దీనికి వచ్చేసినప్పుడు ఇక్కడ ఈ సర్కిల్లో వెళ్ళిపోతుంది ఇది. ఇక్కడ ఒకసారి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నా పక్కకి. దెన్ దీని ఫాంట్ వచ్చినప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే పసిఫికో అనేది ఒకటి చేసుకుంటున్నాను, నా దగ్గర అది ఉంది. అది మామూలుగా ఏ ఫాంట్ అయినా పెట్టుకోండి, కానీ చూడడానికి మంచి డిఫరెంట్ వేలో ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసినప్పుడు హ్యాపీ వరలక్ష్మి వ్రతం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ లీడింగ్ అనేది తగ్గిస్తున్నాను. దెన్ దీన్ని ఏం చేస్తున్నాను అంటే మనం వైట్ కలర్లో పెట్టుకుందాం, ఇంకా బాగా ఎక్కువ కనిపిస్తుంది అన్నమాట. వైట్ కలర్లో అయితే చూడండి ఇక్కడ ఇంకా వైట్లో ఏంటిది అంటే బాగా ఎక్కువ కనిపిస్తుంది ఇది మనకి ఈ విధంగా. దెన్ ఇలా చేస్తున్నప్పుడు దీంట్లో ఏంటిది అంటే మన ఈ వరలక్ష్మి వ్రతంతో పాటుగా ఇది అంటే ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతం యొక్క టైమింగ్ అనేది ఎప్పటి వరకు ఉంటుంది అనేది కూడా మెన్షన్ చేద్దాం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఏం చేస్తున్నానంటే మామూలు ఏరియల్ ఫాంట్ అనేది తీసుకుందాం ఇక్కడ మనం.
ఇక్కడ ఏంటంటే ఇది క్యాపిటల్ లెటర్లో ఉండేటట్టుగా ప్లాన్ చేద్దాం. జూలై JULY ఇదేమో మనకేమో క్యాపిటల్ లెటర్లో ఉండాలి. 31st అనేది స్మాల్ లెటర్లో ఉండాలి. AUG ఆగస్టు 3rd అనేది మళ్ళీ స్మాల్లో పెట్టుకుందాం. 2020 అంటే ఈ టైం నుంచి ఈ టైం వరకే అనేది ఇక్కడ టైమింగ్ మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇలానే ఉంచుతున్నాను నేను. ఈ ఫస్ట్ అనే దాన్ని ఏం చేస్తున్నానంటే Ctrl+T కొట్టి క్యారెక్టర్ సంబంధించిన దాంట్లో ఇక్కడ మనకి సూపర్ స్క్రిప్ట్ సబ్స్క్రిప్ట్ అనేవి ఉంటాయి. ఆ సూపర్ స్క్రిప్ట్ సబ్స్క్రిప్ట్ చేసుకుంటే ఏంటిది అంటే ఇంకా మంచిగా ఉంటుంది అనమాట చూడడానికి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సూపర్ స్క్రిప్ట్ సబ్స్క్రిప్ట్ కూడా యాడ్ చేసుకున్నాను నేను. దానివల్ల ఏంటిది అంటే బాగుంటుంది అనమాట వర్క్. ఇలా చేసిన తర్వాత దీంట్లో ఏంటిది అంటే ఒక చిన్నది టెస్ట్ సపరేటర్ ఒకటి పెడదాం అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఉంది టెస్ట్ సపరేటర్. ఇదేంటిది అంటే మ్యాటర్ని మనకి వేరు చేస్తున్నట్టుగా కనబడడం కోసం ఉపయోగపడుతుంది అనమాట ఇది. యాజ్ యూజువల్గా దీన్ని తీసుకొచ్చేసి మనం ఇక్కడ పెట్టేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పైన టాప్లో ఒకటి కావాలి, బాటంలో ఒకటి కావాలి. టాప్లో ఉండేదాన్నేమో ఇటువైపు ఉంచాను, బాటంలో ఉండేదామో ఇటు సైడ్ ఉంచాను. దీన్ని మళ్ళీ 180 చేసుకున్నాను. ఈ విధంగా చేయడం జరిగింది అనమాట. దెన్ ఈ ఆగస్ట్ అనేదాన్ని మనం పైకి తీసుకెళ్ళిపోదాం, ప్రాబ్లం లేదు. ఈ విధంగా అంటే మెయిన్ మ్యాటర్ అనేది మనం మెన్షన్ చేసుకున్నాం అనమాట క్లియర్గా. ఇలా చేసుకున్న తర్వాత దీంట్లో ఒక డిజైన్ అనేది క్రియేట్ చేద్దాం అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అది ఎలా ఉండాలి అని అంటే ఒక కలుషం అనేది యూజ్ చేయాలి అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కలుషం అనేది కూడా ఇక్కడ నేను బ్రౌజ్ చేసిందే. ఈ బొమ్మని తీసుకొని మనం దీన్ని యూటిలైజ్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఆల్రెడీ తీసుకొని దాన్ని ఒక కటింగ్ చేసి రెడీగా ఉంచాను ఇక్కడ. దాన్ని ఇక్కడ యూటిలైజ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఉంది కదా, దీన్ని యాజ్ యూజువల్గా నేను ఇక్కడ కాపీ చేస్తున్నాను. కాపీ చేసిన తర్వాత లేయర్ ప్యాలెట్లోకి వెళ్ళిపోయి దీని యొక్క లేయర్ మాస్క్ అనేది ఎనేబుల్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇదేమో డిజేబుల్ చేస్తే ఇలా ఉంది, కట్ చేసి పెట్టింది రెడీగా. ఎనేబుల్ చేసుకున్నాను అనుకో, ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని ఇక్కడ ఇట్లే చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెంటర్లో ఉందా లేదా చూసుకోండి. చూసుకున్న తర్వాత దీనికి కొద్దిగా డ్రాప్ షాడో అనేది యాడ్ చేసాం అనుకో, ఇంకా బాగా ఉంటుంది అన్నమాట డిజైన్. ఈ డ్రాప్ షాడో అనేది యాడ్ చేసాం అనుకోండి, ఇంకా డిజైన్ అనేది బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దీంట్లో ఏం చేస్తున్నాను అంటే డ్రాప్ షాడో అనేది యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఈ డ్రాప్ షాడోని కూడా నేను ఏం చేస్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లేయర్ ప్యాలెట్లోకి వెళ్ళిపోయి లేయర్ స్టైల్లో ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే క్రియేట్ లేయర్ అని ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ లేయర్ అనేది డివైడ్ అయిపోవాలి అన్నది మన ఉద్దేశం అనమాట. ఇదేంటంటే ఇప్పుడు ఈ డ్రాప్ షాడో ఎఫెక్ట్ అనేది విడిగా సపరేట్ లేయర్ అయిపోయింది. లేయర్ అయిపోయిన తర్వాత దీని మీద లేయర్ మాస్క్ అనేది అప్లై చేసేసి మనకి ఈ ఏరియా అవసరం లేదనమాట. అంటే ఈ పై భాగంలో మనకి అంత కనబడదు, ఈ కింది భాగంలోనే కనబడాలి. కాబట్టి దీన్ని యాజ్ యూజువల్గా మనకి ఎక్కడి వరకు కావాలో అక్కడ వరకు ఉంచుకున్న తర్వాత ఈ రెండింటిని కలిపి ఒక గ్రూప్ అనేది చేద్దాం. మనకి ఏంటంటే అప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటుంది అనమాట యాజ్ యూజువల్గా. ఇది మెయిన్గా ఏంటిది అంటే దీనికి సంబంధించిన దాంట్లో ఏమేమి అనేది మనం పెట్టుకున్నామో ఇదంతా కూడా ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఆర్గనైజేషన్కి చాలా ఈజీ ఉంటుంది అనమాట. లేకపోతే ఏమైందంటే కిందకి పైకి జరపాలి అనుకున్నా కానీ, లేకపోతే మనం ఏమైనా కలర్లు చేంజ్ చేయాలి అనుకున్నా కానీ ఇట్లా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. కాబట్టి నేను ముందుగా ఏం చేస్తున్నాను అంటే ఈ క్లియర్గా వీటన్నిటిని కూడా ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, వీటన్నిటిని కలిపి ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసాం అనుకో, మన ఆర్గనైజేషన్ అనేది చాలా ఈజీ అవుతుంది అనమాట. ఈ వెనక లేయర్లు కూడా కలవడం వల్ల ఇబ్బంది అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓకే అయిపోయింది. Ctrl+G కొట్టేసి గ్రూప్ అనేది చేశాను. చేసిన తర్వాత ఇది టాప్లో ఉంచుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మిడిల్లో సెట్ చేసుకుంటున్నాను. దెన్ ఇక్కడ మిడిల్లో సెట్ చేసుకుంటున్నాను. ట్యుటోరియల్ బాగా లెంతీ దృష్ట్యా దీన్ని ఏం చేస్తున్నాను అంటే నెక్స్ట్ పార్ట్కి కంటిన్యూ చేస్తాను. తప్పకుండా చూడండి. దానివల్ల ఏంటిది అంటే వర్క్ అనేది వాడు ఎలా చేశాము అనేది తెలుస్తుంది అనమాట.